మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ సీట్లు గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎలక్షన్ కమిటీ పార్లమెంట్ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 3 వరకు ఎంపీగా పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది పీఏసీ. ఫిబ్రవరి 6న స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేయనుంది. మరోవైపు ఎన్నికల ముందు పార్టీ వీడిపోయిన వారిని కండిషన్లు పెట్టకుండా చేర్చుకోవాలని ఎలక్షన్ కమిటీకి సూచించారు నేతలు. అలాగే ఈ 10 ఏళ్లలో విద్యార్థి, ప్రజా సంఘాల మీద పెట్టిన కేసులు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. 60 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని నేతలకు సూచించారు. ఫిబ్రవరి 2 నుంచి సభలు నిర్వహిస్తామన్న రేవంత్ 2న ఇంద్రవెల్లిలో భారీ సభ ఉంటుందని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణపై ఎక్కువ బాధ్యత ఉందన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించేలా పనిచేయాలన్నారు. అధిష్టానం ఆదేశాలతో తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కష్టపడి పనిచేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.